అందరికీ నమస్కారం. నా పేరు రమ. కలహం మధురం 13వ భాగం. రచయిత మోక్ష గారు. హాస్పిటల్కి తీసుకొచ్చాక కూడా వేద్ తన పని అయిపోయింది అన్నట్టుగా చేతులు దులుపుకోకుండా బాబుని ఐసీయూలో అడ్మిట్ చేసి బిల్ పే చేయడానికి వెళ్ళిన వేద్కి బిల్లింగ్ కౌంటర్ దగ్గర శంకర్ ఫోటో కిందే చెక్కిన చైర్మన్ అన్న అక్షరాలను చూసి ఓ ఇదే నాయన హాస్పిటల్ అని మనసులో అనుకుని బిల్ పే చేసిన అతని ఇంటికి అంటిన బ్లడ్ మార్క్స్తో లాంచ్లో కూర్చోలేక అక్కడే ఐసీయూ దగ్గర చతికిల పడ్డాడు. మాస్క్ ఆపడంతో ఐసీయూకి వచ్చిన మను బాబు తలకైన గాయానికి డ్రెస్సింగ్ చేస్తూనే బ్లడ్ గ్రూప్ ఏంటో టెస్ట్ చేసి మన బ్లడ్ బ్యాంక్లో ఉంటే పట్టుకురండి, లేదంటే బయట నుంచి అయినా సరే తీసుకొని రండి క్విక్ అని అంటూ వాళ్ళకి పురమాయించి అండ్ అలాగే ఇంటర్నల్ ఇంజురీ జరిగే ఛాన్స్ కూడా ఉంది, సిటీ స్కాన్కి రెడీ చేయండి అంది మను. సమయానికి హాస్పిటల్లోనే బ్లడ్ డొనేట్ చేయడం, తలలో ఇంటర్నల్ డ్యామేజ్ కూడా ఏమీ జరగలేదని తెలియటంతో మను ఊపిరి పీల్చుకొని బయటకు వచ్చిన తను అక్కడ ఉన్న వేద్ని ఆ పక్కనే అతను ఓదారుస్తూ ఉన్న ఆ మనిషిని చూసి వీడేంటి ఇక్కడ, కొంపదీసి వీడు నాకు తెలియకుండా వేరే సెటప్కి పెట్టాడా ఏంటి, ఒకవేళ తనే లిల్లీనా, మామయ్య పెళ్ళికి ఒప్పుకోడనుకొని తను లిల్లీనే పెళ్లి చేసుకున్నాడా, అప్పుడే 7 ఏళ్ల పిల్లాడు కూడానా అని అంటూ తనకి వస్తున్న డౌట్లు అన్నీ కూడా చెక్ పెట్టడానికి అడిగేస్తే పోతే అని అంటూ వేద్ ముందు నిల్చొని బాబు పేరెంట్స్ ఎవరు అని అంది మను. వేద్ కదలలేదు. అమ్మయ్య అనుకుంది మను మనసులో. అతను పక్కనే కూర్చున్న ఆవిడ మను ముందుకొచ్చి ఆ బాబు నా బాబే, ఎలా ఉంది డాక్టర్ తనకి అని ఏడుస్తూ అడుగుతున్న ఆవిడ్ని దగ్గరకు తీసుకుని అనునయిస్తూ కంగారు పడకండి, హీ ఈజ్ వెరీ ఫైన్, కొద్దిసేపట్లో స్పృహ వస్తుంది, మీరు తనని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అంది మను. థ్యాంక్స్ డాక్టర్ అని కళ్ళు తుడుచుకొని చెప్తుంటే అప్పటికే ఆ బాబుని హాస్పిటల్ వేద్ తీసుకొచ్చాడని తెలిసిన మను థ్యాంక్స్ నాకు కాదు అతనికి చెప్పండి, నాకెందుకు అని వదిలేయకుండా తీసుకొచ్చారు కదా అని మను చెప్తుంటే వేద్ చిన్నగా నవ్వాడు. నేను వస్తానండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తూ గుర్తుపట్టేశాడా అని తన నోటికి ఉన్న మాస్క్ సరిచేసుకొని గుర్తుపడితే అడిగేవాడే కదా, అంటే కనీసం అతను చూసి అనుమానపడుతూ ఉన్న ఎక్స్ప్రెషన్స్ కూడా లేదు కదా, గుర్తుపట్టలేదులే నన్ను అని అనుకుంటూ అబ్బా ఊపిరి ఆడట్లేదు అని అంటూ తన మాస్క్ని తీయబోదే అటుగా వేద్ దగ్గరికి వస్తున్న రిఫ్లెక్షన్ అద్దంలో పడ్డం చూసి మాస్క్ తీయకుండానే వెనక్కి తిరిగి ఏం కావాలండి, మీ బాబుకి ఏమీ కాలేదు అని అంది మను. ఆ బాబు నా బాబు కాదు అని మీరే చెప్పారు కదా అని అదే ఆవిడకి చెప్తున్నారు కదా, టైంకి తీసుకొచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్పమని అన్నాడు వేద్. నోరు తిన్నగా ఉండదా మను కొనుక్కొని, అంటే బాబు కోసం మీ పక్కన ఆవిడ అంత కంగారు పడుతున్నా మీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా కూర్చునేసరికి గెస్ట్ చేశాను, నాకు ఓపి ఉంది, హ్యావ్ టు గో అని వెళ్తున్న మనుని ఓయ్ మొద్దు అని పిలిచాడు వేద్. ఉష్ కనిపెట్టేశాడు, ఇంకా వదలడు. మనం చేసింది మామూలు అవరక్షణ అని మనసులో అనుకొని ఏదో ఒకటి కవర్ చేద్దాంలే అనుకొని వెనక్కి తిరిగి ఎవరు మీరు, మీ బాధ ఏంటి, నేనేమైనా మీ ఇంట్లో మనిషిని అనుకున్నారా, నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు, గెట్అవుట్ ఫ్రమ్ హియర్, మీకు మీరుగా వెళ్ళకపోతే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది అని వేద్కి వేలు చూపించి మరీ బెదిరించింది మను. ఆమె బెదిరించే కొద్దీ వేద్ తనకి దగ్గరగా వచ్చి ఆ వేలుని ముద్దాడాడు. మనుకి జీవుమన్నట్టుగా అనిపించి ఒక్క అడుగు వెనక్కి వేసి నిల్చొని ఏం చేస్తున్నారు మీరు అని అంటూ తడారిన గొంతుతో అడిగింది. ఏం చేస్తున్నానా అని అంటూ వేద్ ఆమెకు ఇంకా దగ్గరగా వచ్చి ఆమెను గోడకి లాక్ చేసి తన మాస్క్ తీసి మను కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎవరు మను నువ్వు అని అడిగాడు. నేను మీరు అనుకుంటున్న నువ్వు కాదు, నేను వేరే, వదలండి నన్ను, ఇబ్బందిగా ఉంది నాకు అని అంటూ అంది మను. పెళ్ళాన్ని మర్చిపోయేంత పిచ్చోడినైతే కాదు నేను అని అన్నాడు వేద్. పెళ్ళామా, ఫ్లర్ట్ చేస్తున్నారా నన్ను, లీవ్ మీ గింజుకుంది మను. పెళ్ళాం గుర్తు లేకపోయినా ఆమె మెడలో కట్టిన తాళైనా గుర్తుండదా అని అంటూ మను మెడలో మెరుస్తున్న పసుపు పచ్చని పసుపు తాడు బయటికి తీశాడు వేద్. నిజంగా తెలిసిన తర్వాత తను ఖచ్చితంగా ఆమెను తిడతాడని తెలిసి అందుకే ఇక్కడ తగ్గకుండా అతనితో వాదించాలని, ఓహ్ నేను పెళ్ళానన్న విషయం గుర్తుందా, నీకు లిల్లీ తప్ప మరెవరూ అక్కర్లేదు కదా, ఇంకా నేనేం చేస్తే నీకెందుకు అంది మను. తను సీరియస్గా అనలేదన్నమాట, సిల్లీగా అతని నుంచి తప్పించుకోవాలని సరదాగా అంది తన మాట. కానీ ఆ మాట వినగానే అప్పటి వరకు టీజింగ్గా చూసిన వేద్ చూపులు కోపంగా మారిపోయాయి. అప్పటి వరకు మనుని పట్టుకున్న చేతిని వదిలేశాడు వేద్. వేదు నేనేదో సరదాగా అని మను మాట్లాడేంతలో వేద్ హాస్పిటల్కి వచ్చాడని తెలిసి అతన్ని కలవడానికి శంకర్ అక్కడికి రావడంతో మనుకి మాట్లాడే ఛాన్స్ దొరకలేదు. అల్లుడు గారు ఇప్పటి వరకు పరాయి వాళ్ళలా అలా లాంచ్లో కూర్చోకపోతే వచ్చి నా రూమ్కి రావచ్చు కదా మీరు అని అంటూ ఆయనన్న మాటలకి పక్కకి తిరిగిన వేద్కి కళ్ళ ముందు అంతా బ్లాంక్ అవుతున్నట్టుగా అనిపించి ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు వేద్. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒక క్షణం అర్థం
కాలేదు మనుకి. తను తేరుకునే లోపే నేలకి ఒరిగిపోయిన వేద్ని చూసి ఏమైందో అన్న కంగారులో అతని పక్కనే మోకరిల్లి వేదు వేదు అని అంటూ అతని చెంపలు తడుతుంటే, చిట్టి బ్లడ్ డొనేట్ చేశారు కదా, అందుకే పడిపోయి ఉంటారు అని మనుకి సర్ది చెప్పి ఇంకొకరి సహాయంతో వేద్ని వార్డ్లో అడ్మిట్ చేసి సెలైన్ ఎక్కించారు. అతని పక్కనే స్తబ్దుగా కూర్చున్న మను తల నిమిరి పావు లీటర్ బ్లడ్కే కళ్ళు తిరిగి పడిపోయాడు. అల్లుడు వీక్ అనుకున్నాను, కానీ అతను ఫిజికల్గా వీక్ అవ్వలేదు, ఏదో తలుచుకుని మెంటల్గా వీక్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయాడు. అది ఏమై ఉంటుందో మీ మావయ్యని అడిగి తెలుసుకో అన్నారాయన. లిల్లీ గురించా? మను మనసులో అనుకుని వెళ్ళి వేద్ తల నిమిరింది. ఆమె స్పర్శకి కళ్ళు తెరిచి మొదట ఆమెనే చూశాడు వేద్. తననే కన్నార్పకుండా చూశాడు కాసేపు. అతని చూపుల దాటి తట్టుకోలేక మను శంకర్ వెనక్కి వెళ్ళి తాక్కుంది. లేచారా అల్లుడు గారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అంటూ వేద్ని పలకరించారు ఆయన. పర్వాలేదు మామయ్య, ఇప్పుడు కాస్త బాగానే ఉంది అంటూ లేచి బెడ్ వాల్కి ఆనుకొని కూర్చున్నాడు వేద్. మీకేమైందో అని చిట్టి తల్లి కంగారు ఇందాకటి నుంచి అని అంటూ మనుని లాగి వేద్ ముందర నిల్చోపెట్టి, చిట్టి నీ ఫారిన్లో ఎంఎస్ అడ్మిషన్కి పెట్టుకోమని నేను ఎంతగా చెప్పినా మా నాన్నని వదిలి వెళ్ళను అని ఏదో ఒకటి చెప్పి నా మాట దాటేస్తోంది. తనకి మీరైనా చెప్పండి అల్లుడు గారు, ఢిల్లీ ఎయిమ్స్లో గోల్డ్ మెడల్ ఇస్తానని ఇలా ఈ హాస్పిటల్ చిన్న స్థాయికే పరిమితం చేసేయమంటావా? నా మాట వినటం లేదు, తనకి మీరైనా చెప్పండి అన్నాడు శంకర్. వేద్ మను వంక చూశాడు. అలా అడ్డంగా ఊపింది మను. ఇప్పుడు మాత్రం మీ నాన్నని వదిలి నాతో రాలేదా? అడ్మిషన్ కోసం అప్లై చేసుకో అన్నాడు వేద్. సరే అని తల అడ్డదిడ్డంగా ఊపింది మను. చిట్టి ఇవాళ సాయంత్రం వరకేనమ్మ టైం, వెళ్ళి తొందరగా అప్లై చేసుకో అని శంకర్ గారు హడావిడి చేసేసరికి వేద్ దగ్గర ఉంటే తనని చూపులతో కాల్ చేస్తాడని అదే అదునుగా శంకర్ గారి క్యాబిన్కి పరిగెత్తింది మను. మావయ్య కొంచెం టైర్డ్గా ఉన్నాను, ఏదైనా క్యాబ్ బుక్ చేయండి, నేను అమ్మడు ఇంటికి వెళ్ళిపోతాం అని వేద్ చెప్తుంటే, క్యాబ్ ఎందుకండి, మీ కార్ ఎలాగో ఇక్కడే ఉంది కదా, మా చిట్టి కార్ డ్రైవ్ చేస్తుంది అని అన్నారు ఆయన. కార్ డ్రైవింగ్ కూడా వచ్చా మనసులో అనుకున్నాడు వేద్. ఆ రేసింగ్ పిచ్చితో కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేస్తుందని నేను తనని హాస్పిటల్కి వచ్చేటప్పుడు క్యాబ్లో రమ్మనేది అని అన్నాడు శంకర్. అదే టైంకి అక్కడికి వచ్చింది మను. శంకర్ అప్లికేషన్ సబ్మిట్ చేసేశాను అని అంటూ, నిజంగానే చేశావే లేదా అలవాటు ప్రకారం అబద్ధం చెప్తున్నావా వ్యంగ్యంగా అన్నాడు వేద్. మను బుద్ధిగా తల వంచుకొని నిజంగానే అప్లై చేశానని చెప్పింది చిన్నగా. కాసేపు ఇద్దరి మధ్య రాజ్యం వెళ్ళింది మౌనం. ఇంతలో శంకర్ గారు, చిట్టి నీ డ్రైవింగ్ స్కిల్స్ అల్లుడి గారికి చెప్పలేదంట, ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేయమంటున్నారు నవ్వుతూ చెప్పాడు శంకర్. చెప్పే అవకాశం రాలేదు శంకర్, చిన్నగా గొనిగింది మను. అవకాశం ఉన్న నిజం చెప్తావా నువ్వు? వెటకారంగా అన్న అతని మాటలకి మను బాధపడుతూ అతని కళ్ళలోకే చూసింది. వేదు కేర్లెస్గా ఒక చూపు విసిరి మామయ్య వెళ్ళొస్తా అన్నాడు. అలాగే అని జాగ్రత్త చిట్టి, నీ డ్రైవింగ్తో అబ్బాయిని జడిపించకు నవ్వుతూ వేలాకోలమాడారాయన. అలాగే ఇన్నోసెంట్గా ఆయనకి తలూపి రావేదు అని అంది. ఆమె వెనుకే అడుగులు వేస్తున్న వేద్ని, ఆమె కాళ్ళ దగ్గర పడుతున్న అతని నీడని ఒక కంట కనిపెడుతూ అడుగులు వేస్తూ ఉన్న మను కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి కార్ తాళం అంటూ చేయి చాపింది మను. కార్ కీస్ ఆమె చేతిలో పెట్టగానే మను మళ్ళీ అమాయకంగా మొహం పెట్టి, కార్ డ్రైవింగ్ అంటే ఊర్లో ట్రాక్టర్ తోలేదాన్ని కదా, అలా అలవాటయ్యింది వేదు అని అంది మను అమాయకపు చక్రవర్తికి చెల్లెల్లాగా. ఏయ్ నటించకే ఇంకా అని అంటూ గట్టిగా ఆమెను కసిరి, నన్ను తిప్పలు పెట్టావు, ఇంటికి పద చెప్తా నీ సంగతి అని అంటూ పళ్ళు నూరాడు వేదు. అంత హార్ష్గా మాట్లాడకు, నాకు ఇంటికి రావాలని అనిపించదు అంది మను. ఇంకెలా మాట్లాడాలో చెప్పుకొని అలాగే మాట్లాడతాను అన్నాడు వేద్. మన చుట్టూ చూసి, ఇప్పుడేం వద్దులే, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని చెప్పి కార్ డోర్ తీసి డ్రైవర్ సీట్లో కూర్చుంది మను. ఆ పక్కనే వేద్ కూర్చున్నాక మను కార్ రివర్స్ చేసేది, ఆ గేర్ మార్చేది చూసిన అతనికి ఆమె డ్రైవింగ్ స్కిల్స్ గురించి శంకర్ చెప్పింది గుర్తు తెచ్చుకొని లోలోన భయపడుతూ సీట్ బెల్ట్ పెట్టుకోవడం చూసి చిన్నగా నవ్వుకుంది మను. ఆమె నవ్వడం గమనించిన వేద్ ఇంటికి వెళ్ళేంత వరకు ఆ పళ్ళు బయటికి కనిపించాయో చంపేస్తానని వార్నింగ్ ఇచ్చేసరికి మను సిట్ రైట్గా కూర్చొని నెమ్మదిగా 40స్లో కార్ డ్రైవ్ చేసుకుంటూ ఫ్లాట్ దగ్గరికి తీసుకొచ్చింది. కార్ పార్క్ చేసి కార్ దిగిన మను వేద్ని చూసి, నువ్వు ఈలోపు ఫ్లాట్కి వెళ్ళు, నాకు కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకొని వస్తాను అని వేద్ కేసి వెరిచూపులు చూస్తూ చెప్పింది మను. కార్ ఆనుకొని నిల్చున్న వేద్ చాలా స్టబర్న్గా వెయిట్ చేస్తానని చెప్పాడు. శానిటరీ ప్యాడ్స్ తీసుకోవాలబ్బాయి, నువ్వు పో నేను వస్తానులే అంది మను. ఎందుకే ఆ వంక చెప్పి నా దగ్గర నుంచి తప్పించుకుందామనా అని అన్నాడు వేద్. అంటే ఇప్పుడు నన్ను కొట్టాలని నువ్వు ఫిక్స్ అయిపోయావన్నమాట.
అని అంది మను. ఊరికే వదిలిపెట్టకూడదని ఫిక్స్ అయ్యాను. ఏం చేయాలన్నది ఫ్లాట్కి వెళ్ళాక ఆలోచిస్తాను రా అంటూ మను నడుం చుట్టూ చేయి వేసి తనని కొండ చిలువలాగా చుట్టుకొని ఆల్మోస్ట్ ఆమెను ఒక చేత్తో ఎత్తుకున్నట్టే తనని లాక్కు వెళ్తూ అంత తింటావు కదే అయినా బరువులేవే అన్నాడు వేద్. నేను తినే మెతుకులు కూడా లెక్కపెట్టి నాకు దిష్టి పెడుతున్నావా అంటూ చిన్నబుచ్చుకొని అడిగింది మను. ఈ కబుర్లకేం తక్కువ లేదు కానీ మొన్నొక రోజు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళావని చెడామొడా కొట్టేశాను. అప్పుడు హాస్పిటల్కైనా నువ్వు వెళ్ళింది అని అడిగాడు వేద్. యాక్చువల్గా ఆ రోజు మను వెళ్ళింది హైదరాబాద్. కానీ వేద్కి అదే విషయం చెప్పడం ఇష్టం లేక అవును అని తలూపింది మను. అంత కొడుతుంటే నిజం చెప్పాలనిపించలేదా నీకు అన్నాడు వేద్. ఇంకొన్ని రోజులు నీతో ఆడుకుందామని అనుకున్నాను వేదు, కానీ మధ్యలోనే దొరికేశాను అంది మను. ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను కదా అని మనుని అమాంతం కుదేసినట్టుగా వదిలి ఎంట్రన్స్ డోర్ లాక్ చేశాడు వేద్. ఓయ్ పిల్లోడా, తలుపు వేస్తున్నావే అని భయంగా ఆమె వేసుకున్న టాప్ని గుప్పిట్లో బిగిస్తూ అడిగింది మను. చెప్తా అని అంటూ కన్నింగ్ స్మైల్ని ఒకటి ఇచ్చాడు వేద్. ఓయ్ వద్దబ్బాయి, నేను చిన్నపిల్లని చాపల కళ్ళని గుండ్రంగా తిప్పుతూ గోముగా వేద్ని అడుగుతూ అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే తన అడుగులే అనుసరిస్తున్న వేద్ కళ్ళు పక్కనే బార్ కౌంటర్ మీద పడ్డాయి. ఒసై, నీకు అవేంటో తెలిసే అడిగావు కదా ఏంటని ఆ బాటిల్స్ ఉద్దేశిస్తూ అడిగాడు వేద్. ఓరి దేవుడా, తెలిసిపోయింది. అందులో ప్రతిదీ సగం సగం ఖాళీ చేసింది నేనే అని తెలిస్తే అని అమాయకంగా కళ్ళను తిప్పుతూ ఆల్కహాలే కదా వేదు అని అంది మను. వాటిని సగం ఖాళీ చేసింది నువ్వేనా అనుమానంగా అడిగాడు వేద్. ఊరిని తెలిసిపోయింది. అసలు బయటపడకూడదని మనసులో అనుకొని అయ్యో రామా, అలాంటి అలవాట్లు మా ఇంటా వంట లేవని చెంపలు వాయించుకుంది మను. నేను మీ ఇంటా వంట ఉన్నాయా అని అడగట్లేదే, నీకు అలవాటు ఉందా అంటున్నాను అన్నాడు వేద్. అతి కష్టంగా తల అడ్డంగా ఊపింది. లేదు అని అంటూ నువ్వు నిక్కచ్చిగా అలవాట్లేదని చెప్పినా నమ్మేదాన్ని, కానీ పావల రెమ్యూనరేషన్కి 10 రూపాయలు యాక్టింగ్ చేస్తున్నావు చూడు అని అంటూ ఇంకా వెనక్కి వెళ్తున్న మనుని చెయ్యి పట్టుకొని ఆపి నడుముకి ఉన్న బెల్ట్ తీశాడు. ఓయ్ ఏం చేస్తున్నావు, బెల్ట్ తీస్తున్నావే అని అంటూ అరచేత్తో కళ్ళు మూసుకొని అడిగింది మను. నువ్వు అనుకున్నది కాదులే అని అంటూ విసురుగా ఆ బెల్ట్ని నేలకేసి మోదాడు. ఆ చప్పుడికే అదిరిపడింది మను. వేదు, దాంతో కొట్టొద్దయ్యా, కొడితే వాతలు తేల్తాయి అని అంది మను. వాతలు తేలాలనే కదా అమ్మడు కొట్టేది అన్నాడు వేద్. నా మీద దెబ్బ పడిందో నేను మావయ్యకి చెప్తా, వచ్చి నీ తోలు ఒలిచేస్తాడు అంది. నువ్వు డాక్టర్ అన్న అబద్ధం దాచి 7వ క్లాసు అన్న అబద్ధం నేను మీ అమ్మకు చెప్పనా అన్నాడు వేద్. అస్సలు వద్దు, అబద్ధం చెప్పానని తెలిస్తే మా అమ్మ నన్ను పాతేస్తుంది అని అంది మను. అయితే దెబ్బలు తినే నాతో ఈ రోజుకి అన్నాడు వేద్. సరే అయితే చేయి చేస్తాను, చేతి మీద కొట్టు అంటూ తనని అనుకొని ఉన్న వేద్ని కాస్త దూరం జరిపినట్టే జరిపి కందిరీగా రివ్వున పారిపోయింది మను. ఆమె వెనుకే చిన్న చిన్న అడుగులు వేస్తూ ఎక్కడికి వెళ్తావే, ఎక్కడికి వెళ్ళినా ఈ 4 గోడల మధ్య నాతో ఉండేది నువ్వు, గుర్తుంచుకొని మర్యాదగా వచ్చేయి నా దగ్గరికి అని అన్నాడు. అంత లేదు, రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ నాకే, నీకు దొరకకుండా ఎంతసేపైనా పరిగెత్తగలను, మగాడివైతే పట్టుకో నన్ను అని సవాలు విసిరింది మను. వేద్ ఇగో హట్ అయ్యింది, చెప్తా నీ పని అని అంటూ ఆమె వెనుకే పరుగులు తీశాడు వేద్. ఇద్దరు ఇల్లంతా తిరుగుతూ ఒకరి వెనుక ఒకరు పరుగులు పెడుతుంటే వాళ్ళ మధ్య తను ఎందుకు అనుకున్న స్పార్క్ గాడు మను తన కోసం తెచ్చిన పెట్ వదిలేసి ఆ పక్కనే ఉన్న సోఫాపై బద్ధకంగా పడుకున్నాడు. ఎంత పరిగెత్తినా ఆయాసం రాకుండా ఆమెను వెంటాడుతూనే ఉన్న వేద్ బార్ నుంచి తప్పించుకోవడానికి మను తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకోబోయింది. కానీ వేద్ తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా డోర్ని తన బలంతో నెట్టి అమాంతం గదిలోకి చొరబడ్డాడు. అక్కడ ఇద్దరు కాసేపు ఒకరి వెనుక ఒకరు పరుగులు పెట్టిన చిన్న రూమ్ అవడం వల్ల ప్లేస్ లేక మను వేద్కి తొందరగానే దొరికిపోయేసరికి ఇంకా అతని దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మను కాలికి బెడ్షీట్ తగిలి మంచం మీద పడిపోతూ సపోర్ట్గా వేద్ షర్ట్ని పట్టుకునేసరికి వేద్ కూడా అమాంతం మను మీద పడిపోయాడు. కదా ఇంకా ఉంది. మరి మొత్తానికి మను తనని ఆట పట్టించిందని, మధు చదువుకున్నదని, తనొక డాక్టర్ అని, పైగా గోల్డ్ మెడలిస్ట్ అని, ఇంకా తన గురించిన ప్రతి నిజాలు కూడా తెలిసిపోయాయి. మరి ఇప్పుడు వేద్ ఏం చేస్తాడు, మను ఎలా తప్పించుకుంటుంది, వీరిద్దరి మధ్య ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.